ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల శుభములు ఆశీర్వాదములు యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకును అని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. మీ సంతోషము పరిపూర్ణముగా ఉండాలి. యేసు ప్రభుకి ఎంత అక్కర ఆశ మన మీద ఉందో. అనేక మంది జీవితంలో ఏదో ఒక ఇబ్బందితోనో, కొరతతోనో, సమస్యతోనో సతమతమైపోతూ అన్నీ ఉన్నప్పటికీ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించలేకపోతుంటున్నారు. ఈ యొక్క సమయంలో నీకు ఒక ముళ్ళుగా ఇబ్బందిగా ఉన్నటువంటిది ఏమిటో నీవు ఎరిగి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనం నుండి ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. ఎందుకనంటే అతని పేరే వేదన పుత్రుడని తల్లి పెట్టింది. వేదనతో అతన్ని తన తల్లి కన్నది. అయితే తన సహోదరుల మధ్యలో అతడు ఘనత కలిగిన వాడగుటకు కారణం ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థించినాడు. అయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను విశాలపరచు, నీ చేతిని నాకు తోడుగా ఉండని, నాకు కీడు రాకుండా చేయి అని దేవునికి మొరపెట్టాడు. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి అనుగ్రహించినాడు. ఎంత గొప్ప దేవుడు! మరి ఈ దినము కూడా మొరపెట్టు, దేవుడి నీకు సమీపమై నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. అట్టి సహాయముతో నీవు ఆశీర్వదింపబడుతుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ బిడ్డలు ప్రార్థించుటకు, ప్రార్థించినది పొందుకొని నీకు మహిమకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.